నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు ప్రోటెం స్పీకర్ బుజ్జయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభ మర్యాదలు గౌరవిస్తామని ప్రమాణం పులివెందుల శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ సభలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత ఏపీ శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లాంఛనప్రాయం కానున్న అయ్యన్న పాత్రుడి ఎన్నిక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ఎమ్మెల్యేగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభ మర్యాదలను గౌరవిస్తానని వారు ప్రమాణం చేశారు. ప్రోటెం స్పీకర్ బుజ్జయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. పులివెందుల శాసనసభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో ఆయనతో పాటు పక్కనే కూర్చున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రమాణం చేసేందుకు వస్తున్న సమయంలో అందరికీ దండం పెడుతూ వెళ్లారు జగన్. ఇదే సమయంలో చంద్రబాబు కూడా జగన్ నమస్కరించడంతో సీఎం చంద్రబాబు కూడా ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణం చేసేటప్పుడు తొలుత వైఎస్ జగన్ అనే నేను అని పలికిన జగన్ ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని సవరించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి.
ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేశారు కూటమి నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ నామినేషన్ సమర్పించిన వారిలో ఉన్నారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నిక లాంఛనమే ఇక కావచ్చు. మన ఘన వారసత్వ సంపద యోగా ఆరోగ్య భాగ్యానికి సులువైన మార్గమని రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. యోగా, ధ్యానం అనేవి ప్రకృతితో మమేకమై మానసిక వికాసానికి తోడ్పడే గొప్ప సాధనలని పేర్కొన్నారు. ఆరోగ్యపర ఒత్తిడి సవాళ్లను ఎదుర్కొనేందుకు ముఖ్యంగా యువత యోగాసనాలను ఆచరించాలని సూచించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంజీ రోడ్లోని A+ కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, అనకాపల్లి నుంచి ఎన్నికైన ఎంపీ సీఎం రమేష్, తిరువూరు, ఎచ్చర్ల శాసనసభ్యులు పులికిపూడి శ్రీనివాసరావు, ఎన్ ఈశ్వరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆయుష్ కమిషనర్ డాక్టర్ ఎస్పీ రాజేంద్ర కుమార్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ జి లక్ష్మీశ్రీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, విజయవాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఊపిరి ఉన్నంత వరకు శరీరం, మనసు దృఢంగా, శక్తివంతంగా ఉండాలంటారు స్వామి వివేకానంద. శరీరంతో పాటు మనసు శక్తివంతం కావాలంటే అందుకు ఏకైక మార్గం యోగా అని పేర్కొన్నారు. ఈ ఏడాది యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయని, తొలుత మనల్ని మనం యోగా ద్వారా శరీరాన్ని, మనసును సంస్కరించుకొని తర్వాత సామాజిక శ్రేయస్సుకు కృషి చేయాలన్న గొప్ప సందేశం ఇందులో ఉందన్నారు. గౌరవ ప్రధాని దార్శనికతతో యోగాను విశ్వవ్యాప్తం చేశారని, మహాభారతీయ విశిష్ట సంపద ఫలాలు అందరికీ అందించాలనే భావనతో ఆయన చేసిన కృషి వల్ల నేడు 175కు పైగా దేశాలు యోగాను ఆచరిస్తున్నాయని, ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చునని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు వై సుజనా చౌదరి అన్నారు. కాకపర్తి భవన్ నారాయణ కళాశాల క్రీడా విభాగం, ఎన్సీసీ జాతీయ సేవా పథకం విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు యోగా వంటి సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటుగా ఆత్మవిశ్వాసాన్ని సైతం పెంపొందించుకోవచ్చని వివరించారు. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో ఒకటైన యోగా కనుమరుగైన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించారన్నారు. గడిచిన 10 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి యోగా ప్రతి మానవుడికి చేరువైందన్నారు. కేబిఎన్ కళాశాల విద్యారంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న
చేస్తుందని కొనియాడారు. ప్రముఖ యోగా గురువు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటేశ్వర యోగి గురూజీ మాట్లాడుతూ మానవ వికాసానికి యోగా అద్భుత సాధనమన్నారు. ప్రతినిత్యం కనీసం అరగంట వ్యవధి యోగాకి కేటాయించినట్లయితే అనేక సమకాలీన సమస్యలను సమర్థనీయంగా తొలగించుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు తమ జీవితంలో యోగాని భాగస్వామ్యాన్ని చేసుకుని కొనసాగించాలని సూచించారు. తద్వారా మంచి విజయాలను పొందవచ్చునన్నారు. కళాశాల అధ్యక్ష కార్యదర్శులు ఉసిరిక ఉమామహేశ్వరరావు, తూనికుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేందుకు యోగా మంచి సాధనమన్నారు. ఆ క్రమంలో తమ కళాశాల యోగాకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరూ యోగా సాధనలో భాగస్వాములయ్యే విధంగా కార్యక్రమాలను రూపొందించవచ్చునన్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల క్రితం తలపెట్టి ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితో కూడా సంప్రదించి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కింద డిక్లేర్ చేయించడం జరిగింది. ఎందుకంటే యోగా మూలాన అనారోగ్యం పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఇది సర్వరోగ నివారణి అని తెలుసు. యావత్ మానవ జాతికి అది ఉపయోగపడాలని చెప్పి ఇంటర్నేషనల్ యోగా డే చేయించడం జరుగుతోంది. ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ఇప్పుడు యోగా చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో కూడా చాలామందికి యోగా ప్రాక్టీస్ అనేది గత 10 సంవత్సరాల్లో జరిగి ఈ యోగా మూలాన ఫ్యూచర్లో సిక్నెస్ రాకుండా ఉండటానికి, అంటే ప్రివెంటివ్ సిక్నెస్ అనమాట, దానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఇది నిర్ధారణ కూడా అయింది. అందరూ కూడా గట్టిగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి, ఇంకా యోగా గురించి పశ్చిమ నియోజకవర్గంలో ఆన్లైన్ యోగా ఎలా చేయాలనే దాని మీద కూడా నేను డిస్కస్ చేసి అందరికీ కూడా యోగా అందుబాటులో పెట్టడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. రైట్. విజయవాడలో వాడవాడల యోగా దినోత్సవ వేడుకలు వైభవపేతంగా సాగాయి. బెన్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా ఆవశ్యకతను తెలియజేసేలా విద్యార్థులు చేసిన ఆసనాలు ఔరా అనిపించాయి. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున యోగా గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యి నిర్వాహకులను అభినందించారు. ముందుగా యోగా ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా అని తెలిపారు. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ లభిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఆసనాలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రోజు యోగాసనాలు వేయటం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతులైనా పారిపోతాయన్నారు. రోజు ఉండే మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించాలన్నారు. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనలో తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్ సూచించే ప్రథమ ఔషధం యోగా అని, ఈ సాధనతో ఆరోగ్యం, సంపూర్ణ సమగ్ర వ్యక్తిత్వం వికాసం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం ద్వారా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాని ఇంకా అందరూ కూడా అందుబాటులోకి రావాలి. అందరూ కూడా యోగాని నేర్చుకుంటూ తాము శారీరకంగా ఫిట్నెస్గా ఉండటం పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటూ మంచి సమర్థవంతమైన ప్రోడక్ట్స్గా సమాజంలో ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అన్ని చోట్ల జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో మా అమరావతి అరబిక్ యోగా అండ్ అరబిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున ఇంత చక్కగా అందరూ అసెంబ్లీ అయ్యారు.
యోగా అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం ఇందులో కల్చరల్ కమ్ యోగాతో కూడిన కూచిపూడి కల్చరల్ అండ్ ఎవ్రీ డ్యాన్స్ ఫార్మాట్స్ కూడా దీంట్లో యోగా ఫార్ములేట్ తీసుకొచ్చే ఒక వినూత్న విధానంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళంతా శిష్యులే, యోగా శిష్యులే. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ 10వ యోగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన యోగా అనే దానికి ప్రధాన కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పుకోవచ్చు. మనస్సుని శారీరకాన్ని అంతా కలిపి ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేయడాన్ని, మన ఉచ్ఛ్వాసాలని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా యోగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేశాల్లో 100 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే ప్రపంచంలో లక్షలాది మంది యోగా అభిమానులు కానీ సాధకులు కానీ ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎంత పెద్ద క్రీడాకారుడైనా ఏ క్రీడల్లో రాణించినా కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేసుకోవటం అనేది యోగా చేస్తూ ఉంటే ఏ గేమ్ ఆడినా కూడా త్వరగా అలసిపోయే అవకాశం ఉండదు. నా పేరు మిర్యాల వెంకటేశ్వరరావు. ముందుగా 10వ యోగా డే సందర్భంగా మరి యోగా సాధకులందరికీ కూడా అమరావతి యోగా ఏరోబిక్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోగ్యంలో ముఖ్యంగా యోగా ఒక ప్రత్యేకత కలిగింది. అందరికీ 10th ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మనం 10th ఇంటర్నేషనల్ యోగా డేని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే యోగా డేకి ఒక దశాబ్దం కంప్లీట్ అవుతుంది. కానీ యోగ విద్య మాత్రం శతాబ్దాల నాటి భారతీయుల అతి ప్రాచీనమైనటువంటి కళ. సో ఇలాంటి రోజున, ఇటువంటి ప్రత్యేకమైన రోజుని ఇంకా ప్రతిష్టాత్మకంగా చేయడం కోసం మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఒక వినూత్నమైన ప్రదర్శనతోటి ఇక్కడ ముందుకున్నాము మా టీంతో పాటు. డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లీక్ స్కామ్ జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయన్నారు. నీట్ పేపర్ లీకేజ్ పై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేటి పరీక్షలు జరిగిన అవినీతి అవకతవకలపై దర్యాప్తు చేసి నష్టపోయిన విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. 3 లక్షల మంది పరీక్ష రాశారు కాబట్టే 60 మంది టాప్ వచ్చారని ఎన్టీఏ చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది అని ఆరోపించారు. పేపర్ లీకేజ్ పై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, జగన్ పేపర్ లీకేజ్ పై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ తొత్తు పార్టీలన్నీ నిరూపించుకుంటున్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలపై టీడీపీ, వైసీపీ, బీజేపీని ప్రశ్నించలేదని, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా ఈ 2 పార్టీలు ఎందుకు స్పందించలేదన్నారు. పేపర్ లీక్ పై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి, ఎన్టీఏని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్ల కోసం, డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్గా, కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు.
ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్లో ఉంది, నీట్ స్కామ్లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఏపీ సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో ఆయన శపథం చేశారు. దాన్ని నిలబెట్టుకుంటూ ఆయన శుక్రవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీకి ప్రణమిల్లి లోపలికి వెళ్లారు. చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోడియం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో పాటు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఎలమంచిలి సుష్నా చౌదరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గద్దె రామ్మోహన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గద్దె రామ్మోహన్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్రమైన హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం మరియు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోండా ఉమామహేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బోండా ఉమామహేశ్వరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సర్వవ్యాధులకు నివారణ యోగా ఒకటే చక్కటి పరిష్కారం అని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు సుష్నా చౌదరి పేర్కొన్నారు. నిత్యం యోగాని అభ్యసిస్తే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విధిగా అందరూ యోగాను అభ్యసించాలని ఆయన పిలుపునిచ్చారు. భవానీపురం స్వాతి రోడ్ ఎన్డీఏ కార్యాలయంలో ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే విధంగా ప్రతి
ఒక్కరూ విధిగా యోగ సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనారోగ్య సమస్యలు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండటానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పీఎం మోడీ ప్రపంచ దేశాలకు యోగాని పరిచయం చేశారన్నారు. యోగాని నిత్యం అభ్యసిస్తే ఎటువంటి సమస్యలు తలెత్తవన్నారు. ప్రపంచ దేశాలకు పీఎం మోడీ యోగాను పరిచయం చేసిన ఒక గొప్ప వ్యక్తి అన్నారు. అనంతరం యోగా గురువును సుజనా చౌదరి ఆలింగనం చేసుకుని ఘనంగా సత్కరించారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇక్కడ మా నియోజకవర్గంలో కొంతమందితో యోగా చేయించడం జరిగింది. యోగా గురువుగారు కూడా వచ్చి అందరితో చేయించారు. ఇది చాలా సంతోషంగా ఉంది. యోగా యొక్క ముఖ్య లక్షణాలు, ముఖ్య అవసరాలు ఏంటనేది నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి దాన్ని ప్రాపగండా చేస్తూ ప్రపంచ స్థాయిలోనే తీసుకునేది ఇంటర్నేషనల్ యోగా డే కింద ఈరోజు డిక్లేర్ చేయించుకోబడ్డాం మనం అన్ని చోట్ల. కాబట్టి దేశాలన్నింటిలో కూడా మన భారతదేశ సంస్కృతికి యోగా ముఖ్యం. భారతదేశ ప్రజల ఆరోగ్యానికి, మేధాశక్తికి కూడా యోగా నుంచే వస్తుందనే విషయం ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ఉపయోగపడింది. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ప్రతి ఏటా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని, ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు సూచించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా సున్నభట్టీల్ సెంటర్లోని అమ్మ కళ్యాణ మండపంలో రహదారి భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఏవి ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అసోసియేషన్ కు తమ శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేకంగా సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నట్లు చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు. వాహన చోదకులు, పాదచారులు ఖచ్చితంగా రోడ్డు నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పాదచారులు తప్పనిసరిగా ఫుట్పాత్లను వినియోగించాలని, దీని ద్వారా ప్రమాదాల బారి నుండి తప్పించుకోగలరని సూచించారు. ఇతర దేశాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, దేశంలో కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ నేర్చుకున్న తరువాతనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు. హెల్మెట్ వాడకంపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, అయితే ప్రజలెవరూ హెల్మెట్లను ధరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలరని ఆయన సూచించారు. అనంతరం ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ డి ప్రసాద్ మాట్లాడుతూ, పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫైనాన్స్ కంపెనీల వలన నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ట్రాఫిక్ సమస్య జటిలమవుతుందని తెలిపారు. పిల్లలకు వాహనాలు కొనిచ్చే విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. స్నేక్ డ్రైవింగ్ వలన యువత ప్రమాదాలను బారిన పడుతున్నారని, తద్వారా వారి విలువైన జీవితాన్ని కోల్పోల్సి వస్తుందని ఆయన సూచించారు. తదనంతరం ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్షియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, తమ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, ఉచిత వైద్య సేవలతో పాటు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు. కంటి వైద్య పరీక్షలు చేసిన అనంతరం పలువురికి ఉచితంగా కళ్ళజోలు కూడా పంపిణీ చేసినట్లు ఆయన వివరించారు. తమ అసోసియేషన్ 50 ఏళ్ల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. రహదారి భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి అమ్మ కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించామని, ఈ ర్యాలీలో విద్యార్థులు, ఆటో లారీ డ్రైవర్లు విశేష సంఖ్యలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ నెల 22వ తేదీన మురళీ ఫార్చ్యూన్ హోటల్లో తమ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు జరగనున్నాయని, ఈ వేడుకలకు జాతీయ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వర్
రావు, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కమిటీ చైర్మన్ విజికే ప్రసాద్, ఫెడరేషన్ ఆఫ్ ఫైనాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాల్లో సందర్భంగా ఈరోజు రహదారి భద్రత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మన ఫైనాన్షియర్స్ అసోసియేషను చాలా ప్రజాహిత కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంది. మరి ఇటీవల మన ఆదివారం నాడు పెద్ద మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ రోజున ఈ రోడ్ సేఫ్టీ మీద ఒక సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు. ఆ సెమినార్కి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఎస్ఏవి ప్రసాదరావు గారు, అలాగే డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు, అలాగే మన పోలీసు అడిషనల్ కమిషనర్ వీళ్ళంతా కూడా వస్తున్నారు ఈరోజు సదస్సులో. ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ ఆటోలు, తర్వాత ఈ మోటార్ సైకిళ్ళు, ఈ కార్లు నడిపే వాళ్ళందరూ కూడా మరి చాలామంది రోడ్డు ప్రమాదానికి బాధ్యులవుతున్నారు. వీళ్ళందరినీ కూడా కొంత అవగాహన కార్యక్రమం కలిగించాలని ఇవాళ రహదారి భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ది కృష్ణా డిస్ట్రిక్ట్ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమాలు చేస్తున్నామండి. దానిలో భాగంగా ఆదివారం రోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వర్తించాము. దాదాపు 500 మంది ఆటో కార్మికులకి మనం ఉచితంగా వైద్య సేవలు అందించడమే కాకుండా మందులు అందించడం జరిగింది. ఇవాళ అదే ఆటో కార్మికులకి, తోటి విద్యార్థులకి, అలాగే స్కూల్ పిల్లలకి, అందరికీ మన డ్రైవర్లకి, కార్మికులకి అందరికీ కూడా రహదారి భద్రతా కార్యక్రమం మీద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముందుగా ఉండి నడిపించిన ఈశ్వరరావు గారు, ది ఆల్ ఇండియా ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారు, మన రాజా గారు ముందుండి నడిపించారు. మన రాష్ట్రంలో దాదాపు 8,000 మంది ప్రతి సంవత్సరం యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఈ మీటింగ్ ఇక్కడ గంట సేపు జరిగిందంటే దేశంలో ఇక్కడ ఈ గంటలో 17 మంది చచ్చిపోయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలి అని చెప్పి ఇక్కడ ఆటో ఫైనాన్సియర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 50 సంవత్సరాలు వాళ్ళు దిగ్విజయంగా వాళ్ళ అసోసియేషన్ కంప్లీట్ చేసింది అనే ఉద్దేశంతో రహదారి భద్రత గురించి అవగాహన కల్పించాలని ఇక్కడ ఒక సదస్సు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఆటో ఫీల్డ్కి ఇక్కడ విజయవాడ సౌత్ ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ సెంటరు. ఇలాంటి చోట లారీ ఓనర్స్ అసోసియేషను, అట్లానే ఫైనాన్సర్స్ అసోసియేషను వీళ్ళందరూ కూడా ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించే విధంగా ఇంకా చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేయాలని. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున సీఎం చంద్రబాబు సహచర మంత్రులు, పార్టీ శాసనసభ్యులతో కలిసి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే ప్రతిసారి వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించారు.
రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న తిరుమలరావు దంపతులకు దేవస్థానం ఈవో వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తిరుమలరావు దంపతులకు వేద పండితులు ఆశీస్సులు పలకగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు. డీజీపీ రాకను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. सर्वमेवैव सर्वगुं सर्वमेव तेन तेनैव सर्वगुं सर्वमेव तेन तेनैवैव तेन प्रोत्याप्नोति तेनैवैव तेन प्रोति तेन प्रोत्याप्नोति तेन तेन प्नोति सर्वगुं सर्वमाप्नोति तेन तेन प्नोति आप्नोति सर्वगुं सर्वमाप्नोत्याप्नोति सर्वं जयति जयति सर्वमाप्नोत्याप्नोति सर्वं जयति जयति सर्वगुं सर्वं जयति जयतीति जयति आयुष्मन्तं वत्यस्मन्तम् अथो अधिपतिं दिशाम् अस्याः पृथिव्या अध्यक्षम् इममिन्द्रवृषभं నూజివీడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొలుసు పార్థసారథి శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ సారథి అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మచిలీపట్నం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర శుక్రవారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 58వ డివిజన్ శాఖను అభినందించారు. 58వ డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ప్రజలకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ మరియు టోపీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ వారు కనీసం చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. పన్నులు వసూలు చేస్తున్న ఉత్సాహం ప్రజల దాహార్తిని తీర్చే సౌకర్యాలు కల్పించడంలో లేదని అన్నారు. కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజాసేవ కార్యక్రమాలు తమ డివిజన్ 10 సంవత్సరాల నుండి నిర్విరామంగా చేస్తూ ముందుకు వెళ్తున్నామని, గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో కార్పొరేషన్ వారు మంచినీరు బదులు మురికి నీరు వదులుతున్నారని, అంతేకాకుండా బోరు నీటి సప్లైపై చేస్తున్నారు.
ఏఈ గారిని ప్రశ్నిస్తే సప్లై సరిపోకపోవడం వల్ల బోరు నీరును వదులుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని, మంచినీటి ఎద్దడిని నివారించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నగర సమైక్య కార్యదర్శి పంచదార దుర్గాంబ, స్థానిక కార్యదర్శులు ఎస్కే భాష, కంది ఆదినారాయణ మరియు సిహెచ్ గురవయ్య, టి బ్రహ్మాజీ, పి నాగరాజు, నాగేశ్వరరావు, వినయ్, కేవి నిర్మల, గృహలక్ష్మి, చిన్నారులు యశ్విన్, యశ్విక, కన్నమ్మ, రాజలక్ష్మి పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ మాసం నెలాఖరు వచ్చినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటంతో పాదచారులు ఎవరూ కూడా నగరంలో సంచరించేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థాయిలో ఎండలు ఉండటంతో విపరీతమైనటువంటి వడగాలుపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పాదచారుల్ని ఆదుకునే దానికోసం వడ తీవ్రత నుంచి వడదెబ్బ తగలకుండా ఉండేదానికోసం ఈ రోజున ఫ్రూట్ సలాడు, అలాగే మజ్జిగ పంపిణీ, వాటితో పాటు ఎండ తీవ్ర పడకుండా ఉండేటట్టుగా టోపీలు పంపిణీ చేసే కార్యక్రమానికి సిపిఐ 58వ డివిజన్ శాఖ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నగరంలో నగరపాలక సంస్థ నిర్వహించాలి. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఇటువంటి సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ రోజున పైపుల్ లోడ్ సెంటర్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు, పాదచారులకు, అలాగే వాహనదారులకు, ఈ ప్రాంత వ్యాపారస్తులకు అందరికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మజ్జిగ, అలాగే పుచ్చకాయ మొక్కలు, బొప్పాసకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, ద్రాక్ష ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. అలాగే దానికి తోడు మరి ఈ వేడికి తట్టుకోలేకపోతున్నందుకు ప్రజలకు కూడా టోపీలు ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాము. సిపిఐ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా పోరాటాలు, ధర్నాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నాము. దానిలో భాగంగా ఈ రోజున చేస్తున్నాము. అయితే కార్పొరేషన్ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడా కూడా చలివేంద్రాలు ఒక్కడ కూడా పెట్టలేదు, అసలే నామమాత్రంగా పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రోటెం స్పీకర్ బుజ్జయ్ చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సభ మర్యాదలు గౌరవిస్తామని ప్రమాణం. పులివెందుల శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్. సభలో ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత. ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రి నారా లోకేష్. లాంఛనప్రాయం కానున్న అయ్యన్న పాత్రుడి ఎన్నిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.